మనకు పొరుగున ఉన్న పాకిస్తాన్కు ప్రస్తుతం కాలం కలిసొస్తున్నట్టు లేదు. ఇరాన్, అమెరికాకు మధ్య మధ్యవర్తిత్వం నెరుపుతున్న పాకిస్తాన్ తమ దేశంలో జరుగుతున్న టెర్రర్ దాడులు మాత్రం అడ్డుకోలేకపోతోంది. కానీ అమెరికా మధ్య శాంతి చర్చలకు చొరవ తీసుకుంటోంది. మరిది ఆఫ్ఘనిస్తాన్కు ఆగ్రహం తెప్పించిందో ఏమో కానీ శనివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉండే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో టెర్రరిస్టు గ్రూప్ ఆత్మహత్య దాడికి పాల్పడింది. సరిహద్దులో ఉండే బన్సు ఏరియాలో ఒక పోలీస్ చెక్ పోస్టుపై పేలుడు పదార్థాలతో నిండిన కారుతో ఢీకొట్టడంతో 15 మంది పాక్ పోలీస్ అధికారులు దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత టెర్రరిస్టులు జరిగిన ఎదురు కాల్పుల్లో మరో 6 ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 21 మంది పాక్ పోలీస్ అధికారులు దుర్మరణం పాలయ్యారు. తాజాగా కొత్త టెర్రరిస్టు గ్రూప్ పాకిస్తాన్పై పగబట్టింది. వివరాలేంటో చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెర్రర్ దాడులు తప్పడం లేదు. ఇక తాజాగా శనివారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో బన్ను ఏరియాలో ఉండే పాకిస్తాన్ పోలీస్ సెక్యూరిటీ పోస్టును టెర్రరిస్టులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. సరిహద్దులోని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన పాకిస్తాన్కు చెందిన పలువురు ఫైటర్లు పేలుడు పదార్థాలతో నిండిన కారును వేగంగా దూసుకొచ్చి పోలీస్ చెక్ పోస్టును ఢీకొట్టడంతో కనీసం 21 మంది పోలీస్ అధికారులు దుర్మరణం పాలయ్యారు. అయితే ఈసారి టెర్రర్ దాడులకు పాల్పడింది మాత్రం ఇతెహాద్ ఉల్ ముజాహిదీన్. ఈ దాడికి పాల్పడింది తామే అని ఈ గ్రూప్ కూడా ప్రకటించుకుంది. కాగా పాకిస్తాన్ పోలీస్ ఉన్నతాధికారి జాహిద్ ఖాన్ అసోసియేట్ ప్రెస్తో మాట్లాడుతూ సూసైడ్ బాంబర్తో పాటు పలువురు ఫైటర్లు పేలుడు పదార్థాలతో నిండిన కార్తో సెక్యూరిటీ పోస్టును ఢీకొట్టారని, దీంతో పలుమార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని తెలిపారు. పేలుడు ధాటికి సెక్యూరిటీ పోస్టు నేలమట్టమయ్యిందన్నారు జాహిద్ ఖాన్. ఈ భారీ ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత సెక్యూరిటీ పోస్టు కుప్పకూలింది. పోలీసులు వాహనాలు మంటలకు కాలిపోయి చెల్లాచెదురుగా దూరంగా పడిపోయాయి. భారీ పేలుడు తర్వాత ఫైటర్లకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో 6 పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల దెబ్బకు కనీసం 21 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 3 గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. దాడి జరిగిన వెంటనే రంగంలో మరికొంతమంది పోలీసులు దిగారు. టెర్రరిస్టులు పోలీసులపై కాల్పులు జరిపి చీకటిలో పారిపోయారు. టెర్రరిస్టుల కాల్పుల్లో కొంతమంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని పాకిస్తాన్ పోలీస్ ఉన్నతాధికారులు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. కాగా పోలీస్ వర్గాల సమాచారం ఈ దాడిలో ఫైటర్లు డ్రోన్లను వాడారని చెబుతున్నారు. అయితే పాకిస్తాన్లోని స్థానిక పత్రికల్లో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయని, 2 పౌరులు గాయపడ్డారని తెలిపాయి. వెంటనే రంగంలో దిగిన పోలీస్ ఉన్నతాధికారులు గాయపడిన వారిని హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. బన్ను ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కాగా టెర్రరిస్టులు ఆఫ్ఘాన్ సరిహద్దు నుంచి వచ్చారని పాక్ అధికారులు భావిస్తున్నారు. కాగా ఇరు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతి దాడులు జరిగాయని, కాగా పాకిస్తాన్ ఫిబ్రవరిలో టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెర్రర్ దాడులు తగ్గాయి. అప్పుడప్పుడు సరిహద్దులో చిన్న దాడులు జరిగేవి. కాగా పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి తమ దేశంపైకి టెర్రరిస్టులను ఎగదోస్తోందని మండిపడుతోంది. అయితే ఈ ఆరోపణలను ఆఫ్ఘనిస్తాన్ ఖండిస్తోంది. పాక్లో జరిగే టెర్రర్ దాడులు వారి అంతర్గత సమస్య అని, దాంతో తమకు సంబంధం లేదని పాక్ ఆరోపణలు తోసిపుచ్చుతోంది ఆఫ్ఘనిస్తాన్. శనివారం నాడు అర్ధరాత్రి బన్ను ఏరియాలో ఫతేఖేల్ ఏరియాలో పోలీస్ చెక్ పోస్టుపై టెర్రర్ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది మాత్రం కొత్తగా ఏర్పడిన ఇతెహాద్ ఉల్ ముజాహిదీన్. గత ఏడాది ఏప్రిల్లో ఈ గ్రూప్ ఏర్పడింది. హఫీజ్గుల్ బహదూర్ గ్రూప్, లష్కరే ఇస్లాం, హర్కత్ ఇన్క్విలాబే ఇస్లామిక్ పాకిస్తాన్ గ్రూప్, ఈ 2 దేశాలు కలిసి కొత్తగా ఇతెహాద్ ఉల్ ముజాహిదీన్ అనే కొత్త మిలిటెంట్ గ్రూప్ గా ఏర్పడి పాకిస్తాన్పై దాడులు చేశాయి. ఈ దాడిలో సుమారు 100 మంది మిలిటెంట్లు పాల్గొన్నారని పాక్ అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక ఆయుధాలతో వీరు పాక్ పోలీస్ అధికారులను దారుణంగా చంపారని పేరు చెప్పడానికి ఇష్టపడని పాక్ అధికారి ఒకరు చెప్పారు. టెర్రరిస్టులపై దాడులకు పోలీస్ అధికారులను పంపితే పోలీసులు టెర్రరిస్టులను ఎదుర్కోలేకపోయారని, దీంతో పలువురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. టెర్రరిస్టులు డ్రోన్లతో పాటు భారీ ఆయుధాలను వినియోగించారని బన్నుకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. దాడుల తర్వాత టెర్రరిస్టులు పోలీస్ స్టేషన్ నుంచి ఆయుధాలు ఎత్తుకుపోయారని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మిలిటెన్సీ జోరందుకుంది. దీంతో ఇస్లామాబాద్కు కాబూల్కు మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం తమ భూభాగంలో టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం లేదని తేల్చి చెబుతోంది. కాగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ, కొత్తగా ఏర్పడిన ఇతెహాద్ ఉల్ ముజాహిదీన్ సిద్ధాంతాలు ఒక్కటే. ఆఫ్ఘనిస్తాన్లో మాదిరిగానే పాకిస్తాన్లో షరియా చట్టాన్ని అమలు చేయాలని వారు పాకిస్తాన్ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. కాగా టీటీపీతో పాటు కొత్తగా ఏర్పడిన ఇతెహాద్ ఉల్ ముజాహిదీన్ లాంటి గ్రూపులు ఆఫ్ఘనిస్తాన్ను అడ్డాగా చేసుకుని తరచూ పాకిస్తాన్పై దాడులు చేస్తూ పాక్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. ఆఫ్ఘాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పెషావర్లలో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. అక్కడికి పాక్ పోలీసులు వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఒకవేళ అక్కడికి బదిలీ చేస్తే ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారు. దాదాపు 2 నెలల తర్వాత పాకిస్తాన్కు మిలిటెంట్లు గట్టి షాకిచ్చారు. మరి మునీర్, షరీఫ్లు మరోమారు ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులు చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇక పాకిస్తాన్కు పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్తో మిలిటెంట్స్ బెడద ఒకవైపు ఇలా కొనసాగుతుంటే మరో దెబ్బ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఎదుర్కొంటోంది. యుఏఈలో పనిచేస్తున్న పాకిస్తాన్ కార్మికులను అక్కడి ప్రభుత్వం తరిమేస్తోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోవడంతో యుఏఈ వెంటనే పాకిస్తాన్ కార్మికులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పూర్తి అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్కు ఇది మరో దెబ్బ. గత కొన్ని వారాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్కు చెందిన షియా కార్మికులను దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అది కాకుండా పాకిస్తాన్కు రుణంగా ఇచ్చిన $3.5 బిలియన్ తిరిగి ఇవ్వాలని యుఏఈ డిమాండ్ చేసింది. అయితే గల్ఫ్ దేశాల నుంచి రెమిటెన్సీ రూపంలో వచ్చే డబ్బుతో పాకిస్తాన్లో లక్షలాది కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాగా యుఏఈలో పాకిస్తాన్కు చెందిన సుమారు 20 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పాకిస్తాన్కు పెద్ద మొత్తంలో రెమిటెన్సీ వచ్చేది యుఏఈ నుంచే. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే యుఏఈ పాకిస్తాన్కు చెందిన షియా మతస్థులను వెనక్కి పంపిస్తే అదే ఇరాక్, లెబనాన్ లేదా ఇతర దేశాలకు చెందిన ఉద్యోగుల జోలికి పోవడం లేదో. అయితే పాకిస్తాన్కు యుఏఈకి మధ్య సంబంధాలు గత ఏడాది కాలంగా సవ్యంగా లేవు. ఈ మధ్యలో ఇరాన్, అమెరికా యుద్ధం తర్వాత పరిస్థితులు మరింతగా దిగజారాయి. కాగా ఇరాన్, అమెరికా యుద్ధాన్ని ఆపించడానికి పాకిస్తాన్ తన శాయ శక్తులను వినియోగిస్తోంది. అయినా ఇరు దేశాల మధ్య సంధి కుదర్చడంలో విఫలమవుతోంది. అయితే ఈ యుద్ధంలో ఇరాన్ యుఏఈపై నిరంతరం బాంబుల వర్షం కురిపించి భారీ నష్టాన్ని చేకూర్చింది. యుఏఈ ఆర్థిక రాజధాని దుబాయ్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి ధ్వంసం చేయడం యుఏఈ చీఫ్ షేక్ మహమ్మద్ బిన్ జాహెల్ అల్ న్యాహ్యాన్ లేదా ఎంబీజెడ్కు ఆగ్రహం తెప్పించింది. పాకిస్తాన్ దీనికి సంబంధించి ఇరాన్తో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం పట్ల ఆయన మనస్తాపం చెందారు. అది కాకుండా సౌదీ అరేబియాకు పాకిస్తాన్ దగ్గర కావడం కూడా ఎంబీజెడ్కు మింగుడు పడ్డం లేదు. దీంతో తమ దేశంలో ఉన్న పాకిస్తాన్ కార్మికులను వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాకిస్తాన్కు ప్రతి ఏడాది వచ్చే $8 బిలియన్ల గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ పక్క ఆఫ్ఘనిస్తాన్ టెర్రర్ దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోపక్క యుఏఈ పాక్ ఉద్యోగులను దేశం నుంచి తరిమేయడంతో షేబాజ్ షరీఫ్, మునీర్కు ఏం చెయ్యాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. మరి వీటిని మునీర్, షరీఫ్లు ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూడాల్సిందే.